సన్నిధికి పరుగునారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో దేవునికి ప్రియజనమనసు ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పించగలరండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పించగలరండి. రండి వేడండి ప్రభు దీవెన పొందండి. పాడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి మొరవిని కరుణగ కాచే రాజని వెండి ప్రభు దీవెన పొందండి. పాడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ రత్నకుమార్ గారికి, ఈ విచారణ మొదటిగా స్థాపించిన ఫాదర్ పులికల్ గారికి, మన మొదటి విచారణ గురు ఫాదర్ శేఖర్ గారికి, తదుపరి గురు ఫాదర్ ఎలియాస్ గారికి,
మీ అందరికీ ముఖ్యంగా గ్రామ పెద్దలకు, ప్యారిష్ కౌన్సిల్కి, యువతి యువకులకు, పూజ్యులైన గురువరేణ్యులకు, వందనీయ కన్యాస్త్రీలకు, అభినందనీయ ఈ విచారణ కోట నరవ మీ అందరికీ మన మహిమాన్వితురాలైన మదర్ తెరేసా గారి పండుగ శుభాకాంక్షలు నేను మీకు అందజేస్తున్నాను. ప్రపంచమంతటా ప్రఖ్యాతిగాంచిన అమర జీవి మన సెయింట్ మదర్ తెరేసా. కనుక మదర్ తెరేసా అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టము. ఇలాంటి విచారణకు రావాలంటే నాకు ఇంకా ఇష్టం. కనుక మిమ్మల్ని అందరూ చూస్తున్నందుకు, రెండు కలిసి వచ్చినందుకు, నేను మొదటిసారిగా ఇక్కడ బిషప్ గారు అయిన తర్వాత మొదటిసారిగా మీ విచారణకు రావటము, మీ ప్రేమ ఆహ్వానం అక్కడి నుంచి, తర్వాత మీరు సాక్ష్యం ఇస్తూ మదర్ తెరేసా గారి స్వరూపముతో ప్రదక్షిణం చేశారు. కాబట్టి నేను పోయిన నెలలోనే పరిశుద్ధ పాప గారి దగ్గరికి వెళ్ళాను. గోల్డ్ మెడల్ ఎవరికి వస్తే మెడల్ పిల్లలకి ఇస్తాం కదా, అలాంటిది నాకు ఇది ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని పరిశుద్ధ పాప గారిని మీరు చూడలేకపోవచ్చు, కానీ మన దేశం రావాలని మనం ప్రార్థిస్తాము. కనుక తప్పకుండా మన కోట నర్వకి రాలేకపోయినా కానీ వాళ్ళ విమానం మనూరు మించిపోయేటట్టు చేస్తాం. కనుక చాలా ఆనందంతో ఈ పండగ పూజ నడిపిస్తున్నాను. కనుక ఒకసారి చప్పట్లు కొట్టి మనం దేవునికి స్తోత్రము, మదర్ తెరేసాకి వందనాలు, మన కొత్త పాపు గారికి మన ప్రేమలు, అభిమానములు. కనుక ఈ ఉద్దేశములతో 10 సంవత్సరాల పండుగ, దశాబ్ది. ఏంటిది 10 సంవత్సరాలు? విచారణ ఏర్పడి 10 సంవత్సరాలు అంటే కాలం తొందరగా పరిగెడుతుంది. 20 సంవత్సరాల ద్విశతాబ్ది దేవాలయ నిర్మాణం. గట్టిగా చప్పట్లు కొట్టి 20 ఏళ్ల క్రితమే మనమందరము. కనుక ఈ దేవాలయం ఎంత బలంగా ఉందో. తర్వాత ఈ సంవత్సరం ఈ మండపము ఫాదర్ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో మీ సహకారంతో చాలా సుందరంగా కనపడుతుంది మండపం వేసిన తర్వాత. కనుక మనమందరం ఫాదర్ గారికి కూడా మన ప్రేమను చూపిస్తూ, కనుక మన పండుగ దశాబ్ది, శతాబ్ది, ఈ 3 విషయాలను మనసులో పెట్టుకొని మనం ఈ పూజను అర్పించచ్చు. పూజ ప్రారంభంలో దేవుడు మనకిచ్చిన 20 సంవత్సరాలు, అంతకంటే ముందే సంఘం మీరు గాజువాక విచారణలో ఒక భాగమైంది. ఇది స్వతంత్ర విచారణగా ఏర్పడి 10 సంవత్సరాల పండుగ. దేవునికి స్తోత్రము, హల్లెలూయా అంటూ అదే విధముగా మనము చేసిన పాపములను, తప్పిదములను, మన లోపములను మన ద్వారా ఈ ప్రాంతమంతా ఆశీర్వదింపబడాలని ప్రార్థించుతూ దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఆనందోత్సాహాలతో గ్లోరియా పాట కేవలం వీళ్ళు గాయక బృందం మాత్రం కాకుండా మనందరం కూడా గ్లోరియా పాట కలిసి దేవుణ్ణి మనమందరం స్తుతించుదాము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
Gloria, 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 మహిమ, 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 మహిమ. బ్రతుకినిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమ, మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. గ్లోరియా, 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 గ్లోరియా. Gloria, Gloria, Jesus es ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల ప్రభువా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. Gloria, Gloria, la 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 la. Gloria, Gloria, Jesus es Eterno. జనితైక పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, జనితైక పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, పితకు ప్రియమైన పుత్రుడా, దేవుని గొర్రెపిల్ల, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. Gloria, 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 Gloria,
స్తుతించెదము, ఆరాధించెదము, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. Gloria, Gloria, la 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 la. Gloria, Gloria, in excelsis Deo. పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే, పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే, మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతో నుండు ప్రభువా, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. Gloria, 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 Gloria. Amen, 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 amen. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, తండ్రి, కుమార, పవిత్రాత్మని మిమ్మల్ని ఆరాధించుచున్నాము. నీ సేవకురాలైన పునీత మదర్ తెరేసా గారిని ఎన్నుకొని మా భారతదేశమునకు పంపి పేదలలో దీనులలో నీ కుమారుని గాంచి నిన్ను మాత్రమే సేవించి వెదకి కనుగొనున్నట్లు ఆమెను దీవించితివి. మా పోషక పునీతురాలుగా మా పండుగను కొనియాడుచున్నాము. ఆమె ప్రార్థనా బలముతో, ఆదర్శ సహాయముతో మేమును నిర్మలమును వినయాన్వితమైన హృదయములతో నిన్ను సేవించి పేదలలో బీదలలో మాకంటే అనగారిన వాళ్ళలో మేము నిన్ను కనుగొని మాకు చేతనైన సహాయం చేయకరుణింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Amen. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్కు మనకు తెలుసు, సజీవమైన వాక్కు. బైబిల్కి ఇతర పుస్తకాలకు ఉన్నది, ఇది సజీవము. దేవుని సాక్షాత్ దేవుని నోట నుండి వచ్చి మానవులచే పరిశుద్ధాత్మ ప్రేరణతో లిఖితమైనది కనుక మనం దాన్ని గౌరవిస్తూ దాన్ని స్వీకరించి ఇక్కడ దైవవాక్కు పీఠం దాని మీద ప్రతిష్ఠించి మన పట్టణాలు ఈరోజు పూజలు విందాం.
నిన్ను నా భార్యగా చేసుకొందును. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనములు మరియు 19-20 వచనములు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనములు మరియు 19-20 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేనామెను మరలా ఆకర్షించి ఎడారిలోనికి కొనిపోవుదును. అచట ఆమెతో ప్రేమ సంభాషణములు నడుపుదును. ఆమె ద్రాక్ష తోటలను ఆమెకు మరలా ఇచ్చివేయుదును. కష్టమయమైన ఆకోరు లోయను ఆమెకు మరలా ఆశాజనకమైన దానినిగా చేయుదును. తాను యువతిగా ఉన్నప్పుడు వలె, ఐగుప్తు నుండి తరలి వచ్చినప్పుడు వలె ఆ ఎడారిలో ఆమె నా పట్ల మరలా ప్రేమ చూపును. ఇశ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును. నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దానిగా చేసుకొందును. నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. నేను ప్రభువునని నీవు గ్రహింతువు. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము. తూరు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనివత్తురు. సంపన్నులు నీ మన్నన బడయగోరుదురు. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారుని ఆమె చెలికత్తులతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు. వారెల్లరూ ఆనందోత్సాహములతో కదలివచ్చి రాచనగరమున ప్రవేశించుచున్నారు. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజా, గతించిన మీ పూర్వుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు కుమారులను బడియుదవు. విశ్వదాత్రికి వారిని అధిపతులను చేయుదవు. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. నేను నీ ఖ్యాతిని తరతరములు నిలుపుదును. కావున ప్రజలు నిన్నెల్లకాలము కొనియాడుదురు. అందరూ కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములను నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. జీవజలములను నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నీ
అవివాహితురాలగు స్త్రీ దేవుని పని కొరకు తనను తాను అంకితమునర్చుకొనవచ్చును. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 25 నుంచి 35 వరకు వచనములు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 25 నుంచి 35 వరకు వచనములు. సహోదరులారా, ఇక అవివాహిత విషయము నాకు ఈ విషయము ప్రభు శాసనమున లేదు, కానీ ప్రభు కృపచే విశ్వాసపాత్రుడగు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును తెలుపుచున్నాను. ప్రస్తుత విషాద పరిస్థితిని బట్టి పురుషుడు తాను ఉన్న విధముగా ఉండుటయే మంచిదని నా అభిప్రాయము. కానీ మీకు భార్య ఉన్నదా? ఆమెను వదిలివేయుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడువా? భార్య కొరకు యత్నింపకుము. కానీ నీవు వివాహమాడినచో పాపము చేయుటలేదు. అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు. కానీ అట్టి వ్యక్తులకు కలుగు దైవనందిన కష్టముల నుండి మిమ్ములను తప్పింపవలేననే నా తలంపు. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, ఇక ఎంతో కాలము సమయము లేదు కనుక ఇప్పటి నుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగాను, ఏడ్చువారు దుఃఖకాంతులు కానట్లుగాను, ఆనందించువారు ఆనందములుగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి సొంతదారులు కానట్లుగాను, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వారితో సంబంధము లేనట్లుగాను ప్రవర్తింపవలేను. ఏలైనా ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇక ఎంతో కాలము ఉండబోదు. మీరు విచారము నుండి దూరము కావాలనని నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవాహితుడగు వ్యక్తి ప్రభు పనియందే నిమగ్నుడు మగ్ను. కానీ భార్యను సంతోషపెట్టవలనని తలంపు కలవాడటచే వివాహితుడు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును, రెండు పక్కలకు లాగబడుచుండును. శారీరకముగును ఆత్మయందును కూడా అర్పించుకొన తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్ట తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనను. నేను మీ ప్రయోజనము నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. నేను మీ పైన నిబంధనలు విధించుటలేదు. మీరు ప్రభు సేవకు సంపూర్ణముగా సమర్పించుకొనవలెననియే, చక్కని క్రమశిక్షణ అలవర్చుకొనవలెననియే నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది ప్రభు వాక్కు. యేసునికి వందనములు. ఇదరికే చేరి వచ్చిదిని, వేచియుంటి నీ మధుర స్వరమునకు. ఆశతో నిదరికే చేరి వచ్చిదిని, వేచియుంటి నీ మధుర స్వరమునకు. ఇక వినిపించుము దేవా, దేవా, నీ వాక్యము స్వంతము చేసుకొందును, నీ ధర్మబోధనలు. ఇక వినిపించుమో దేవా, దేవా, నీ వాక్యము స్వంతము చేసుకొందును, నీ ధర్మ బోధనలు. నిత్యము నిన్ను ధ్యానించి తరింతును, నిత్యము నిన్ను ధ్యానించి ధరింతును. ప్రభువా నన్ను వెలిగించి నడిపింపుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువాకు మన హృదిలో ఆనందమునిచ్చును, సాతాను శక్తులను మన నుండి లయపరచును. ప్రభువాకు మన హృదిలో ఆనందమునిచ్చును, సాతాను శక్తులను మన నుండి లయపరచును. వాకి ధైర్యమిచ్చి నిరీక్షణ దయచేయును. ఆ వాక్యే ధైర్యమిచ్చి నిరీక్షణ దయచేయును. నీ కొరకు జీవించేదా ప్రభుని సత్య సువార్తకై. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వరకు వచనములు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతం ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకులు దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇప్పుడే విన్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, అష్టభాగ్యములు బైబిల్లో ఉన్న అతి ముఖ్యమైన, అత్యంత అర్థవంతమైన పరలోక అర్థము, ఈ లోక అర్థము కాదు, పరలోక అర్థమును గురించి అష్టభాగ్యములు కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు
బోధించి దానిని 3 సంవత్సరాలు బోధించాడు, వివరించాడు. మనకు అర్థం కాదు కదా ఒకసారి చెప్తే. కనుక దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఇలా 8 పలుకులు, ఆని ముత్యాలు లాంటి పలుకులు. ఇవి జీవించటము దాదాపు అసాధ్యము. మనకి మట్టి మనుషులము. ఎన్ని శోధనలు మనకి. కాసేపు నిలకడగా ప్రార్థన చేద్దామంటే మన మైండ్లో సైతాను వైరస్ ఎక్కడి నుంచో వస్తుంది. కనుక అష్టభాగ్యములు, అష్ట కష్టములు పడి అని అంటారు. మనం ఈ లోకంలో పడే కష్టాలు ఏవైనా చాలా బరువైనవి, చాలా బాధాకరమైనవి. అంటే అష్ట కష్టాలు పడి ఈ విచారణ సాధించాము. అష్ట కష్టాలు పడి ఈ దేవాలయం నిర్మించాము. అష్ట కష్టాలు పడుతూ మీరు మీ కుటుంబాలని రోజు పని చేసుకొని పోషిస్తూ ఉన్నారు. కనుక అష్టభాగ్యాలు, ఈ అష్ట కష్టాలు 8 అనే పదములో మనం చూస్తూ ఈనాడు మన మదర్ తెరేసా గారిలో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క పునీతుల్లో ఇగ్నాష్ వారిలో ఒక అష్టభాగ్యం కనిపిస్తుంది, శౌరి వారిలో ఇంకొక అష్టభాగ్యం, థామస్ గారిలో ఇంకొకటి, చిన్న తెరేసమ్మ గారిలో మరి ఒకటి, క్రీస్తు కోసం వేద సాక్షి మరణం పొందిన వారిలో ఇంకొకటి. ఈ విధంగా ఒక్కొక్కటి కనిపిస్తాయి. ఒకటి జీవించటమే, నిండుగా జీవించటమే కష్టము. కానీ మన మదర్ తెరేసా గారు అన్నిటినీ అష్టభాగ్యములను వారు పాటించి ప్రభుని సేవలో దీనుల, హీనుల, అన్నార్థుల, అభాగ్యుల సేవలో వీటిని జీవించింది. కనుక మనమందరం ఈనాడు మన మదర్ తెరేసా గారి ఎడల ఆమె ఏమన్నది? ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న పవిత్రము. మీరందరూ అనుకోవచ్చు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఎంత ప్రీతికరము. అవును, ప్రార్థన మన ఆక్సిజన్, ప్రాణవాయువు. ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేము. ప్రార్థన అనేది అలాంటిది. కానీ సేవ దానికన్నా మిన్న. కనుక ఈనాడు ఇక్కడున్న గురువులు, అమ్మగారులు, మన మదర్ తెరేసా సిస్టర్లు ఇక్కడ ఉన్నారు మన ముందే. కనుక ఈ మదర్ గారు ఒక కథ కాదు, లేకపోతే ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం జరిగిన ఎక్కడో అమెరికాలో, యూరప్లో, ఆఫ్రికాలో కాదు, మన దేశంలో మన కళ్ళ ముందే మొన్న ఈ మధ్యలోనే చనిపోయి ఆమె పునీత పట్టం కట్టి ఇక్కడ మన మధ్యలో ఇదిగో మన మదర్ తెరేసా సిస్టర్లు ఉన్నారు. గట్టిగా మన మదర్ తెరేసా సిస్టర్లు ప్రపంచమంతటా వారు సేవ చేస్తున్నారు. కనుక మనము ఇలా మదర్ తెరేసా యందు మన గర్వము, భారతదేశానికి గర్వకారణము. ఆమె మన దేశంలో అడుగుపెట్టి మన దేశానికి కీర్తి పతాకము తీసుకువచ్చింది. ఆమె మన దేశంలో పుట్టిందా? ఏ దేశం? గట్టిగా అల్బానియా. ఇప్పుడు అల్బానియా, అప్పుడు మీరు అన్నట్టు యుగస్లావియా అనే దేశం. దానికి ముందు గ్రీస్ దేశము. అదంతా మళ్ళీ వాళ్ళకి యుగస్లావియా స్వాతంత్రం వచ్చి ఇప్పుడు అల్బానియా. అక్కడ పుట్టి అన్నిటినీ అందరినీ వదిలిపెట్టి ఒక బాలికగా 14-16 ఏళ్ళ వయసులో వాళ్ళ అమ్మ నాన్న వద్దంటున్నా కానీ మఠవాస జీవితం చేరి ఈరోజు 2వ పట్టణంలో విన్నాము. ప్రభుని పూర్తి నిండు హృదయంతో వివాహం చేసుకుంటే మీ కుటుంబం కోసం జీవించాలా, దేవుని కోసం జీవించాలా, రెండు కూడా. రెండింటికి మధ్యలో క్లాష్ వస్తుంది. కానీ ఒకసారి దైవాంకితులుగా, కన్యాస్త్రీలుగా, గురువులుగా అవుతే నిండు హృదయంతో దేవుని ప్రార్థించాలి, పని చేయాలి. మీరు పని చేయాలి, ప్రార్థించాలి. రెండిటి భేదం చూడండి. కనుక అలాంటి మఠ కన్యగా ఆమె ఆ పిలుపుని అందుకొని ప్రపంచంలో ఉన్న దేశాల్లో మన దేశం చాలా సమస్యలకు, మూఢాచారాలకు, పేదరికానికి,
వ్యాధి బాధలకి మన దేశం ఆనాడు చాలా తెలిసిన దేశం కనుక ఈ దేశానికి ఎన్నుకొని మన దేశంలోని ప్రజలందరి హృదయాలను చూరుకున్నది. గ్రీకు వీరుడు విన్నారా? గ్రీకు వీరుడు అనే సినిమా వచ్చింది. అలెగ్జాండర్ మహారాజు గ్రీసులో మొదలుపెట్టిండు, ప్రతి దేశమును జయిస్తూ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలే అలెగ్జాండర్. ఎన్ని దేశాలను జయించుకుంటూ వాళ్ళ సొమ్ము కొల్లగొట్టుకుంటూ బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ తీసుకుంటూ మన ఢిల్లీ దాకా, మన ఢిల్లీని కూడా ఆక్రమించాడు. కనుక వాళ్ళ అమ్మేమో ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది, ఇంకా చాలురా ఎనిక్కిరా అని అంటూ ఉంటే ఆయన ప్రపంచ దేశాలన్నీ నేను జయించాలి అని, అందుకే ఆయన పేరు మనల్లో కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అదే దేశము నుంచి ఆయన రాజ్యాలను గెలుచుకుంటే, అంతా దోపిడీ చేసుకుంటే, అదే దేశం నుంచి ఇంకొక స్త్రీ బయలుదేరింది. ఆమె ఈ దేశాల్లో ఉన్న వారందరినీ, మన దేశంలో ఉన్న వారి హృదయాలను గెలుచుకున్నది. అలెగ్జాండర్కి మదర్ తెరేసాకున్న భేదం. గట్టిగా చప్పట్లు కొట్టి. మన దేశంలో క్రైస్తవులు, కథోలికులే కాదు, ఈమెను అందరూ గౌరవిస్తారు. ఈమెకు మన దేశంలో చనిపోయినప్పుడు ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి, గొప్ప వాళ్ళకి ఇచ్చే భూస్థాపిత కార్యక్రమాలు, స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు. ఈమె చనిపోయినప్పుడు ఈమె పాదాల దగ్గర అమెరికా ప్రెసిడెంట్, ఇంగ్లాండ్ ప్రెసిడెంట్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్, దేశ విదేశాల నేతలు వచ్చి, ఒక చిన్న మదర్ తెరేసా గారు చాలా ఎత్తు కూడా లావుగా ఏం లేదు, చిన్న స్త్రీ, కానీ ప్రపంచ హృదయాలను గెలుచుకున్నది. అందుకే అమ్మగారు మన విశాఖలో మాత్రమే కాదు, మన దేశంలో ఎన్ని పీఠాలు ఇలా ఉన్నాయి. అంతటా ప్రతి దాంట్లో కొన్ని పీఠాలలో 2-3 కాన్వెంట్లు. ఎక్కడ క్రైస్తవాన్ని వ్యతిరేకించే రాజులు, ప్రధానమంత్రులు కూడా మదర్ తెరేసా వాళ్ళని ఆహ్వానిస్తారు, వచ్చి మీ కాన్వెంట్ మా దగ్గర తెరవండి. ఎందుకంటే వీళ్ళు చేసే సేవలు, ఈ అష్టభాగ్యములు, మనం విన్న అష్టభాగ్యములను ఎవరు చేయలేరు. వేరే మతాలలో, ధర్మాలలో ఇంత త్యాగపూరితము, ఇంత ప్రేమతో. మళ్ళా మీరు జ్ఞానాపురంలో ఉన్నది వీళ్ళ కాన్వెంటు మఠం. అక్కడ ఎంతమంది అభాగ్యులు, నిర్భాగ్యులు, అమ్మ నాన్నలు కాదని పారేసిన పిల్లలు, పెద్దవాళ్ళు, కొడుకులు, బిడ్డలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అమ్మ నాన్నల్ని వదిలిపెట్టిన వాళ్ళు, మరణావస్థలో ఉన్నవారిని కూడా కొంతమంది అనేవాళ్ళు, ఏమమ్మా ఆయన ఎట్టకు చనిపోతాడు, మీరెందుకు ఆ సేవ చేస్తున్నారు అదంతా అని అమ్మగారిని ఎక్కిరిస్తారు. ఈమెను ముఖ్యంగా మదర్ తెరేసా గారిని ఎక్కిరించేవారు, అపహాస్యం చేసేవాళ్ళు. మనము జీవితంలో మనం పరువుగా జీవించాలి, కానీ పరువు చాలామందికి లేదు. కనీసము పరువుతో మరణించాలి. మరణించేటప్పుడైనా ప్రశాంతంగా, నన్ను ఒక్కరైనా ఈ దేశంలో, ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నేను చనిపోతానని తెలుస్తున్న పుండ్లన్నీ శరీరం నుండి గాయాలైన వాటిని కడుగుతూ, తుడుస్తూ, అన్నిటికీ అమ్మల్లాగా, అమ్మల కంటే ఎక్కువగా సేవలు చేస్తూ, ఈ విధముగా మన మదర్ తెరేసా గారు మన ఇండియాలోని హృదయాలన్నిటినీ గెలుచుకొని, ఆమె మీకు, మనకి, మన దేవాలయానికి ఈ విచారణకు పునీతురాలుగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. కనుక ప్రియులారా, మనమందరము ప్రార్థించే చేతుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. కనుక మనం దీన్ని గుర్తుంచుకొని, మనకు దేవుడు చేతులు ఇచ్చాడు, అటు దేవుని ప్రార్థించడానికి, సేవ చేయటానికి, పని చేయటానికి. కనుక మన చేతుల్ని మనం ఇలా ఉపయోగించుకోకపోతే మంచి కోసం, మదర్ తెరేసా లాంటిలో కొంతైనా మనం నేర్చుకొని, ముఖ్యంగా మీ విచారణ ఈ ప్రాంతంలో మనకంటే మనమే పేదవారు కావచ్చు, అయినప్పటికీ మన దగ్గరే పెద్దగా మిగిలేదేమీ లేకపోయినా ప్రార్థనలో మదర్ తెరేసా వలె ఉండాలి. కనుక ప్రార్థనతో మనం సేవల కంటే ఎక్కువగా సాధించగలము. కనుక ఈ విచారణ ఏర్పడి ఈ ప్రాంతం అంతా కూడా దేవుని ఆశీర్వాదంతో అలా పొంగి పొంగి పొర్లి ఈ దేవాలయం నుండి పొర్లి ఈ మన బజార్లన్నీ నిండిపోయి, ఇతరుల హృదయాలను, ఇతర ఇళ్లలో కూడా దేవుని వరములు
ప్రవేశించాలని మనమందరం కోరుకుంటూ మన పిల్లలకు మనం గట్టి మార్గమును, భక్తి మార్గమును చూపుతూ మనం పోయిన తర్వాత కూడా ఈ విధంగా ఈమె ఇప్పుడు మదర్ ఇండియాలో, మన దేశం పేరేంటి? ఇండియా, తెలుగులో భారతదేశం. వెరీ గుడ్, బాగుంది. కనుక మన భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా కూడా ఈమె మనకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావటమే కాదు, ఈమెను మెచ్చుకుంటూ ఉంటే, ఆమె జీవించినప్పుడే అందరూ పొగుడుతూ ఉంటే, నాకు పొగడ్తలు వద్దు, ఆసనాలు వద్దు, కిరీటాలు వద్దు, ఇదిగో అష్టభాగ్యాల్లో మీరు ఒక్కటైనా, మీకు దేవుడు గుండెలో ఏ నిప్పు రవ్వ వెలిగిస్తాడో ఎవరికి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అష్టభాగ్యమైన మనం జీవించేటట్టు ఎన్ని అష్ట కష్టాలు పడ్డా కానీ ఈ విధంగా మనం ముందుకు పోవుటకు భారతదేశంలో ఎన్నో మెడల్స్, గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, తర్వాత ఖేల్ రత్న అని, పద్మవిభూషణ్ అని మన దేశంలో ఇచ్చే అత్యంత విలువైనది ఏది? భారతరత్న. భారతానికి రత్నమైంది ఈమె. ఈ దేశంలో పుట్టలేదు, అయినా కానీ భారతరత్న అనే బిరుదుని ఇవ్వగలిగిందంటే అసలు ఆ ప్రభు ఆశీర్వాదము, ఆయన కృప. ఒక స్త్రీ ఏం చేస్తుంది? అమ్మ, మదర్ అనే పదానికి మన దేశంలో చాలా గొప్ప విలువ ఉన్నది. ప్రపంచమంతటా మదర్, అమ్మ అందరికీ అమ్మే. అందుకే అమ్మలకు అమ్మ మరియమాత మనకి కథోలిక విశ్వాసం ఇంకా చాలా గొప్ప. మదర్ తెరీసా గారికి పునీత పట్టం కట్టేటప్పుడు నేను రోమ్లో ఉన్నా. వాటికన్ పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు ఇస్తుంటే, మదర్ తెరీసాకి వాళ్ళు సెయింట్. విన్నారా సెయింట్ అనే పదం? పరమ పవిత్రురాలని అందరం తిరుసభ గుర్తిస్తుంది. అప్పుడు ఇండియా వాళ్ళు దాదాపు మేము ఒక 100 మంది ఉన్నాం ప్రజలు. మా భారతదేశంలో సెయింట్ మదర్ తెరీసా ఆఫ్ కలకత్తా అంటేనే మాకు చాలా ప్రియము. మన తిరుసభలో సెయింట్ తెరీసా ఆఫ్ కలకత్తా, కలకత్తాపురి తెరీసమ్మ గారు, మదర్ అనే పదం అక్కడ వాళ్ళు తీసేశారు. కానీ అక్కడ మన ఇండియా వాళ్ళు ఉండి, మేము ప్రపంచం గుర్తించకపోయినా మా భారతదేశానికి 144 కోట్ల మంది ఉన్నారు, వారందరికీ ఒక మదర్ లాంటిది. కనుక సెయింట్ అనేది మాకు చాలా ఆనందము కలిగించే విషయమైనప్పటికీ మదర్ అనేది మాకు సెయింట్ కంటే కూడా ఎక్కువని అందరూ చప్పట్లు కొట్టి పాపు గారికి మేము అప్పుడు ఆ సందేశం ఇచ్చాము. కనుక ఈనాడు మనమందరం అమ్మలు ఉన్నారు, ఎంతమంది మన అమ్మలు, వాళ్ళకి ఎంత ఇచ్చినా కానీ మన అమ్మ బాకీ మనం తీర్చుకోలేము. కనుక ఈనాడు భారతదేశంలో ఉన్న కథోలికులు, క్రైస్తవులు, ఇతర సంఘాల వాళ్ళందరము స్వార్థ సాక్ష్యానికి ఇచ్చే సాక్ష్యం విలువ తక్కడ తరాతులో పెడితే, మనమంతా ఒకవైపు ఏమైనా ఒకవైపు పెడితే, ఈమె ఎక్కువ, మనందరికంటే ఎక్కువ చేసి ఒక్క బైబిల్ పట్టుకోలే. ఎప్పుడు బైబిల్ పట్టుకొని మీరు నమ్మండి, మీ అన్ని పిచ్చి మతాలు అని ఎవరిని దూషించలేదు. యేసు ప్రభు చెప్పిన ఈ అష్టభాగ్యములను ఆమె గుండెలో ధరించి మన దేశం వచ్చి వాళ్ళ డ్రెస్ తీసేసుకుంది. మన భారత స్త్రీగా చీర కట్టుకుంది, అది కూడా ఖద్దరు చీర. పేదలు శక్తితో, పేదల శ్రమతో చేసేది బెంగాల్లో. దానికి బునుగు పట్టీలు ఉన్నాయి. చీరకి ఏమేమి ఉంచుంది? మరియమాత గుర్తు, బునుగు రంగు మరియమాత గుర్తు. క్రీస్తు ప్రభుని సిలువను గుండె మీద ధరించి వాళ్ళు చూసారా? మదర్ తెరీసా డ్రెస్, గుండె మీద సిలువ, భారతదేశానికి చెందినట్టు చీర, నడుముకి జపమాల. కనుక క్రీస్తునామని నిండు క్రైస్తవురాలు, నిండు భారతీయురాలు. కనుక మనల్ని విదేశీ మతం, మీరు విదేశం వెళ్ళిపోండి అని మనల్ని ఇప్పుడు హింసిస్తున్నారు. నా నిమిత్తం ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మనం ఈ కాలంలో అష్టభాగ్యాలు ఎవరైనా బోధించినా
ఎవరైనా జీవించడానికి ప్రయత్నిస్తే వాళ్ళని చంపేస్తున్నారు. మన ప్రవీణ్ పగడాలని ఒక పాస్టర్ గారిని, ఇంకా అనేక మందిని. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాము. సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాకు పోతే తెలుస్తుంది ఎన్ని కష్టాలు మనల్ని. ఇలాంటి అమ్మగారులు, మదర్ తెరేసా వాళ్ళు కూడా మీరు ఈ సేవ పేరట, సేవ చాటున మత మార్పిడి అదని మనల్ని ఇలాంటి సేవలకి ఇష్టం లేకుండా. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఈనాడు తప్పకుండా ఈ అష్టభాగ్యాలది అంతిమ విజయము. మధ్యలో మనం అప్పుడప్పుడు పడిపోవచ్చు, కానీ యేసు ప్రభు సిలువ కింద పడిపోయినట్టు తిరిగి లేచి కల్వరిగిరి చేరి శిలువ మీద అష్టభాగ్యములకే మరణించి ఈ అష్టభాగ్యాలని తన జీవితంలో చూపించి కొండ మీద ప్రసంగంలో చివరి 7 పలుకుల ప్రసంగము. ఈ కొండ మీద అష్టభాగ్యములు బోధించిన ప్రభు కల్వరి కొండ మీద మరి యొక్క 7 పలుకులు చివరి ప్రసంగం ఇచ్చి బోధించాడు. కనుక మనమందరం క్రీస్తునందు ప్రియులారా, మన భారతదేశాన్ని మనం ప్రేమించాలి. భారతదేశంలో ఈ సేవ కోసం ఎవరు ముందుంటారంటే మనమే. జీవించటానికైనా, సేవ చేయటానికైనా, అవసరమైతే మరణించటానికి కూడా. ఇన్ని సంవత్సరాలైన మన భారతదేశం ఇంకా వెనకబడిపోతూ ఉంది. మనం గమనించాలి. కనుక మీలాంటి విచారణలో ఇంకా ఎక్కువ విశ్వాసం నెలకొల్పి 10 సంవత్సరాల విచారణ, 20 సంవత్సరాల దేవాలయ పండుగను మనం కొనియాడు ఈ సమయంలో క్రీస్తునాథునందు ప్రియులారా. ఓ అమ్మా, మీ దేశం మీ వెళ్ళిపో. కొంతమంది మదర్ తెరేసాని దూషించారు, నిందించారు. 200-300 పిల్లలు, అనాథలు, అభాగ్యులు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు, వాళ్ళందరూ ఒక హాస్టల్లో ఉన్నారు. అనుదిన ఆహారమే. ఒకరోజు రాత్రి పడుకునేటప్పుడు మదర్ గారికి చెప్పారు, నీకేం పొద్దున వాళ్ళకి ఏమీ లేదు రేపు పొద్దున. కనుక ప్రొద్దున్నే లేచి 2 గంటలు దేవప్రసాదం ముందు మోకరించి ప్రార్థిస్తుంది రోజు మదర్ తెరేసా. 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థించి అప్పుడు పిల్లల కోసం ఒక కోటీశ్వరుని దగ్గరికి పోయి, మా పిల్లలకు ఈ ఉదయం ఏమీ లేదు, కాస్త రొట్టెకి ఏదన్నా ఇవ్వమంటే ఆమె నిందిస్తూ ఆమె దోషిట్లో ఉమ్మి వేశాడు. ఈ సంఘటన మనకు తెలుసు. మనకైతే చాలా కోపం వచ్చేది కదా. కానీ మదర్ తెరేసా తీసుకొని తుడుచుకొని, ఇప్పుడు నువ్వు ఇచ్చింది నాకు ఇచ్చావు, కానీ నా బిడ్డలకు దయచేసి రొట్టె ఇవ్వమని. ఇంత ప్రశాంతత అష్టభాగ్యాలు జీవించిన వారికే వస్తుంది. కనుక మనమందరం కూడా శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. దయామయులు. కోప్పడటం సులభము, కానీ దయను చూపించటం కష్టం. ఈ విధముగా ప్రియులారా, ఇంకా కొంతమంది నాస్తికులు, ఓ అమ్మా నువ్వు మీ దేశం వెళ్ళిపో, మా వాళ్ళని మేము చూసుకుంటాం. ఎక్కడ చూసుకుంటున్నాము? ఎంతమంది అభాగ్యులు, నిర్భాగ్యులు ఇప్పటికి కూడా ప్రేమకు, దయకు నోచుకున్న వారు, అన్నార్తులు ఎంతమంది ఉన్నారు. మా దేశం ఇది, నీ దేశం నువ్వు వెళ్ళిపో అని అంటుంటే ఆమన్నది, మీరు ఈ దేశంలో బై ఛాన్స్ పుట్టినారు. ఏమన్నది? ఈ దేశంలో మీరు బై ఛాన్స్, మీరు అనుకొని పుట్టలే. మిమ్మల్ని అడిగితే నేను అమెరికాలో పుడతా, ఇంగ్లాండ్లో పుడతా అని చాలామంది అంటారేమో. మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ యాడికి పోతున్నారు? అమెరికా చెక్కేస్తున్నారు. ఆమన్నది, మీరు బై ఛాన్స్ ఇండియాలో పుట్టినారు, ఇండియన్. నేను బై చాయిస్ నా దేశాన్ని వదిలిపెట్టినా, నా ఆధార్ కార్డు అక్కడే వదిలిపెట్టినా, ఇక్కడ మీ భారతదేశం ఆధార్ కార్డు తీసుకున్నా, ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్నా అని చాలా ధైర్యమైన, చాలా సింపుల్గా మన మదర్ కనపడతారు. కానీ ఆమెలో ఉన్న తెలివితేటలు ఒకటి, గుండెలో ఉన్న అష్టభాగ్యాలు, ఈ 2 కూడా చాలా చక్కగా మిళితమై ఆమె ఈ విధముగా మన దేశము ప్రపంచంలో అత్యంత గొప్ప పురస్కారము, బిరుదు ఏంటిది? మన భారతదేశంలో భారతరత్న అన్నారు. ప్రపంచంలో నోబెల్ బహుమతి, శాంతి నోబెల్ బహుమతి. అనేక రకమైన నోబెల్ బహుమానాలు ఉన్నాయి.
వాటన్నిటిలో అత్యంత విలువైంది ప్రపంచంలో శాంతి కోసము. ఆ మతము ఈ మతము, ఈ జాతి ఆ జాతి, ఆ కులము ఈ కులము, వీళ్ళు స్త్రీలు పురుషులు అనే భేదభావాలన్నిటి లేక అందరూ కూడా మనుషులే, అందరూ కూడా దేవుని సృష్టి, అందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు, అందరం ఒక కుటుంబం అనే ఒక బ్రహ్మాండమైన ఐడియాకి ఆమె పునాదులు వేసిన ప్రపంచమే గుర్తించింది. ప్రపంచమే గుర్తించి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చింది. కనుక ప్రపంచంలో ఉన్న బిరుదులన్నీ ఆమె కాళ్ళ దగ్గర వచ్చి పడ్డాయి. ఆ మెడలో వేయటానికి ఆ మెడ సరిపోయేది కాదు. ఇంకా నెహ్రూ అవార్డు, గాంధీ అవార్డు, దక్షిణ ఆఫ్రికాలో ఉన్న మండేలా అవార్డు, టూటు బహుమతి, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్న. కనుక ఈనాడు మనమందరం మన విశ్వాసమునందు గర్వించుదాము. మనకొక మోడల్ని, రోల్ మోడల్ని, మొన్న ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది. 1900 ఎప్పుడు చనిపోయింది సిస్టర్? కనుక మనమందరము 2014లోనే పునీత పట్టం కట్టారు. అంటే ఇప్పుడు 2010-11 సంవత్సరాల క్రితం మన మధ్యలో జీవిస్తున్న ఒక సజీవమైన సెయింట్. అందరూ పేతురు మొదలుకొని ఎంతోమంది సెయింట్స్ 2000 సంవత్సరాలని దంచున్నారు. వాళ్ళందరూ పాత తరం వాళ్ళైన మన మధ్యలో, మన కోసం, మన ఇండియాలో నేను బై చాయిస్ ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నా, ఇక్కడ ఇండియా వాళ్ళ కోసము నేను మీకంటే ఎక్కువగా ఇండియా వాళ్ళని, భారతదేశం ప్రేమిస్తున్నా, వారికి సేవ చేస్తే మనందరికి కూడా మనకి ఈ దేశం ఆ దేశం అని ఇప్పుడు పాస్పోర్ట్లని, వీసాలని, ఆ దేశం రానియకుండా ఈ దేశం ఎన్ని గొడవలు అవుతున్నాయో మనకు తెలుసు. అంతా మనుషుల్లో స్వార్థం ఏర్పడి ప్రపంచమంతా ఏక కుటుంబం కావాలని కోరిన దేవుణ్ణి మనమే ముక్కలు చెక్కలు చేసి ఈనాడు ఇలాంటి వాళ్ళు మనకు గుర్తు చేస్తున్నారు. మరి ఒకటి, అష్టభాగ్యాలు బైబిల్ జీవించటం సాధ్యమే. కనుక మనమందరం కూడా ఈనాడు ఈ గొప్ప పండుగను చేసుకుంటూ ప్రతి ఆదివార బలి పూజలో పాల్గొంటూ వీలైన వాళ్ళకి అది అనుదిన పూజలో సొంతగానైనా ప్రార్థన చేస్తూ, మీరు జపమాలని పనికి పోయేటప్పుడు చెప్పుకోవచ్చు, వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు, ఇంట్లో చెప్పుకోవచ్చు. ఈ విధంగా మన పిల్లలకు మంచి మార్గము చూపెట్టాలి. ఈ కాల పిల్లలు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు, చాలా ఫాస్ట్. ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వచ్చి అందరు వాళ్ళు చాలా ఫాస్ట్గా అనేకమైన ప్రశ్నలు, వింత వింత ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక వాళ్ళకి సరిపోయేటట్టుగా తల్లిదండ్రులు, గురువులు, విశ్వాసులు మనమందరం కూడా వారికి బోధిస్తూ అష్టభాగ్యాలని నిదానంగా చేరుకోవచ్చు. ఒకేసారి కల్వరి కొండ ఎక్కలేము. కనుక మొదటి పట్టణంలో దేవుడు మనల్ని, మనం ఎంత పడిపోయినా, ఎంత తప్పిపోయినా, దేవుని ఎంత మర్చిపోయినా, నేను నిన్ను మరువను, భర్త భార్యను ప్రేమించినట్లుగా నమ్మదగిన తనముతో నేను నిన్ను నా భార్యగా చేసుకుందును, నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా భార్యగా చేసుకుందునని దేవుడు భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని మనకి దేవునికి మధ్యలో ఉన్నదని చెప్పాడు. కనుక ఈనాడు మనమందరము మన పండుగనందు నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము, మన ఈ దేవాలయం ప్రార్థనాలయం కావాలి. ఈ దేవాలయం నుండి జీవజలములు ఊటి మనందరికీ మనల్ని తడిసి ముద్ద చేయాలి. ముఖ్యంగా ఈ పండుగ నాడు మదర్ తెరీసా ఎంత సేవ చేసినా కానీ ప్రార్థన ఉదయం 2 గంటలు దీవప్రసాదం ముందు మోకరిల్లి, ఇప్పటికి కూడా సిస్టర్లు అదే చేస్తారు. 3ంటికి లేచి 4 నుంచి 6 వరకు ప్రార్థన చేసి అప్పుడే ఆ పిల్లల దగ్గరికి, ముసలి వాళ్ళ దగ్గరికి, కుంటి వాళ్ళ దగ్గరికి, గుడ్డి వాళ్ళ దగ్గరికి, వాళ్ళందరూ రకరకాల సంస్థల్లో ఉన్నవారికి సేవ చేస్తున్నారు. మదర్ తెరీసా గురించి ఇలా ఎన్నో చెప్పవచ్చు. కనుక మన దేశంలో ఒక మిషనరీకి అనేదానికి గొప్ప అర్థం తీసుకొచ్చింది. ఈ కాలంలో మిషన్ అనే పదాన్ని బయట వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, మనం మర్చిపోతున్నాము. మనం బాయిలో కప్పల్లాగా నేను, నా ఊరు, నా కుటుంబం, నా ఇల్లు, మహా అయితే నా విచారణ, మళ్ళీ విచారణలో రకరకాల విభేదాలు ఇవన్నీ లేకుండా అష్టభాగ్యాలతో మనమందరము
మదర్ తెరేసా చూపిన మార్గంలో ముందుకు పోవటానికి, వచ్చే తరానికి మన భక్తి విశ్వాసాలు అందిస్తూ ఈ విధముగా ఇక్కడ విచారణ ఏర్పడి 10 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఇంకొక విచారణ పుట్టాల. ఈ ప్రాంతంలో ఇంకొక విచారణ, అది మీ బాధ్యత. గాజువాక నుంచి ఎట్లా మీరు ఇక్కడ అయినారు, అదేవిధంగా ప్రార్థించండి. ప్రార్థనకు మించిన శక్తి లేదు. అదేవిధంగా మదర్ తెరేసాలా మనం చేస్తే ఎక్కువ మంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. మనం బ్యాప్టిజం పొందింది 2-3 కోట్ల మంది మేము ఉన్నాము, కానీ 50 కోట్ల దాకా యేసు ప్రభు ఒక దేవుడని నమ్ముతున్నారు. మనకంటే ఎక్కువగా అన్యులు బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు. అంటే యేసు ప్రభు అంటే వాళ్ళకంత ప్రేమ, పిచ్చి. బయటికి వచ్చి జ్ఞాన స్నానం పొందటానికి భయపడుతున్నారు. సాంఘిక కారణాలు, రాజకీయ కారణాలు, ఇంకా అనేక కారణాలతో కనుక మన భారతదేశంలో సగం మంది 144 కోట్లలో 77 కోట్ల మంది యేసు ప్రభువుని ఒక్క దేవుడుగా, ఒకే దేవుడని మనం చెబుతున్నాము. ఒక దేవుడిగా వాళ్ళు అంగీకరించి ప్రార్థన మనసులో చేసుకుంటున్నారు. కనుక ఒకరోజు వస్తుంది, ఇండియా ఫర్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఫర్ ఇండియా. కనుక మన ప్రార్థనలు, మన త్యాగములు, మన సేవలు ఎప్పటికీ నిరుపయోగం కావటం లేదు. ఆ దేవుడి కంప్యూటర్లో, ఇప్పుడంతా కంప్యూటర్ కాలం కదా, దేవుడి కంప్యూటర్లు అన్నీ చేరుతున్నాయి. కనుక మనం అసలు నిరాశపడకుండా మన సొంత అవసరాలకు, మన కుటుంబ అవసరాలకు, మన పిల్లల అవసరాల కోసం ప్రార్థిస్తూనే మనం మన దేశం అంతటి కోసం, మన రాష్ట్రం పేరేంటి? మన రాష్ట్రం పేరు తెలంగాణ. నేను తెలంగాణ నుంచి వచ్చిన కనుక ఇప్పుడు నన్ను దేవుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచివాళ్ళు, ముఖ్యంగా కోటనర వాళ్ళు ఇంకా మంచివాళ్ళు అని దేవుడు నన్ను అనుకోకుండా ఈ ప్రక్క పంపినాడు. కనుక మిమ్మల్ని ఇలాంటి విచారణని చూడటం, కొత్త విచారణలు, కష్టపడి రోజు కష్టపడి పని చేసేవాళ్ళు మీరు. కనుక నేను చెప్పినాను కదా, గురువులు మఠవాసులు ప్రార్థన చేయాలి, పని చేయాలి. మీరు పని చేయాలి, ప్రార్థన, రెండు ఇద్దరికి సమానమే. ఏ గురువు ప్రతిరోజు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయరో ఆ చేతులు మిమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా పనికిరావు. అందుకే గురువులకి ప్రార్థన అంత ముఖ్యమైనది. అదేవిధంగా మఠవాసులు మనమందరము ఈ రెండు మదర్ తెరేసా చెప్పినట్లుగా ప్రార్థన చేసే చేతులు, పని చేసే చేతులు, కానీ సహాయం చేసే చేతులు మనందరికి దయచేయమని, మన విచారణని ఇంకొక 10 సంవత్సరాలు ముందుకు సాగించమని కోరుకుంటూ, నేను పూజ మొదట్లో చెప్పాను కదా, దీన్ని పాల్యం అంటారు. ఏంటి పాల్యం? ఆర్చ్ బిషప్, బిషప్లు విన్నారు కదా, మన విశాఖపట్నం ఒకటే ఆర్చ్ డైసిస్, తెలుగులో అగ్రపీఠము. దీనికి ఆర్చ్ బిషప్గా దేవుడు నన్ను 4 నెలల క్రితం ఎంపిక చేశారు. పరిశుద్ధ పాపు గారు నన్ను ఇక్కడికి పంపారు. కనుక నన్ను వాళ్ళు పిలిపించుకునే ప్రపంచంలో ఉన్న ఈ సంవత్సరం ఆర్చ్ బిషప్స్ అయిన వాళ్ళందరినీ మన పరిశుద్ధ పాపు గారు పిలిచి ఆశీర్వదించి, దీని ద్వారా మీరు పూజలో నా ఆశీర్వాదం ప్రతి విచారణలో ప్రజలకు దయచేయండి అని నన్ను దీవించారు. మన క్రొత్తగా పాపు గారు వచ్చి ఇప్పుడు మనకి 2-3 నెలలు అవుతుంది నేను ఇక్కడ ఆర్చ్ బిషప్ అయినా. ఏం పేరు విన్నారా? మన కొత్త పాపు గారి పేరు లెయో పాపు గారు. లెయో అంటే లెయో లాటిన్ పదం, సింహము, లయన్, సింహము. సింహం ఎట్లా గర్జిస్తుందో తెలుసా? మనల్నందరినీ తోడేళ్ల బారి నుంచి, నక్కలు, గుంటలక్కల బారి నుంచి కాపాడటానికి సింహం లాంటి పాపు గారిని మనకు దయచేసి ఉన్నారు. ఎన్నో లేయో పాపు గారు 14. ఎందుకు 14? ఇంతకుముందు అదే పేరుతోని 13 మంది పాపు గారులు అయినారు. పేతురు కాలం మొదలుకొని 13వ పాపు గారికి మన ఇండియాకి చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళు 100 సంవత్సరాల క్రితమే
ఓ భారతదేశమా, నీ బిడ్డలే నీకు శరణము. విదేశీ మిషనరీ రానియరింగ మీకు, మీరు బాగుపడటానికి మీకు చదువులు ఇవన్నీ తెలిస్తే మీరు మితిమీరిపోతున్నారు అని ఇక్కడ మన దుష్ట శక్తులు, సైతాను శక్తులు, విదేశీ తెల్ల మిషనరీలు వచ్చారు కదా ఇంతకుముందు. 100 సంవత్సరాల క్రితం ప్రవచనం అంటారు, ముందు చూపు. మనకు రేపు ఎల్లుండి గురించి ఏమన్నా ముందు చూపు ఉంటుంది. కానీ ఓ భారతదేశమా, నీ బిడ్డలే నీకు శరణము. దేనికి? గురువులు కావటానికి, అమ్మగారులు కావటానికి, సేవ చేయటానికి. ఇక విదేశాల నుంచి రారు. అల్బానియా దేశము, గ్రీసు దేశం నుంచి రానియట్లేదు. జర్మనీ, ఇటలీ, హాలాండ్, జర్మనీ రానియట్లేదు. అమెరికా నుంచి రానియట్లేదు. మీ బిడ్డలే. కనుక ఇక్కడున్న గురువులందరూ ఎవరు? మనలో నుంచి వచ్చిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టి మన కావులూర్లు, మన దేవుడు ఆయన ప్రవచనం నెరవేరుస్తున్నాడు కనుక ఇంకా ఎక్కువ మంది రావాలి. నేను వస్తూనే అడిగిన ఈ విచారణలో ఎంతమంది గురువులు అయినారు? 3 అమ్మగారులు అయిన ఫాదర్ అని సంతోషం. 3 ఉన్నారంట కదా ఇక్కడి నుంచి. సిస్టర్స్ అయినారు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? బయట పనిచేయ కనుక మన పేరు మీద ఇక్కడికి వచ్చి ఎంతోమంది గురువులు, రత్నాకర్, శేఖర్ ఎక్కడి నుంచో వచ్చినారు. కనుక వాళ్ళు ఇక్కడ మన పిల్లలు పోయి ఆ సిస్టర్లు 3 నిమిత్తం గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మన ప్రేమను చూపి. చివరి అంశంగా పరిశుద్ధ పాపు గారికి నేను పోయినప్పుడు మీ ప్రేమను, మన విశాఖలోని అందరి ప్రజలందరి విశ్వాసాన్ని, ప్రేమను వాళ్ళకి అందించాను. వాళ్ళు ఆశీర్వదించి చెప్పారు. నేను 2 నిమిషాలు ఇచ్చారు నాకు మాట్లాడటానికి. మేము 55 మంది అగ్రపీఠాధిపతులు, ఇక 2 ఒక్కొక్కరికి 2 నిమిషాలు చూడండి నిలబడి గంటన్నర సేపు మాతోనే మాట్లాడు. మా ఇండియా, మా భారతదేశం రండి అని ఆహ్వానించాను. వెంటనే స్మైల్. అప్పుడు మన భారతదేశం పేరు చెప్పగానే వాళ్ళు గురువుగా ఉన్నప్పుడు వచ్చారు. వాళ్ళు బిషప్ కాకముందు, కార్డినల్ కాకముందు, పోపు కాకముందు వాళ్ళ సభ పెద్దగా కేరళ, మద్రాసు వరకు వచ్చారట. కనుక నేను ఇండియా రమ్మని మీ అందరి తరఫున, మనందరి తరఫున ఆహ్వానించాను. మీ రాజకీయ నాయకులు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కదా చివరికి తలుపు తెరిచేది వాళ్ళే. గత 25 సంవత్సరాలు దాదాపు 2వ జాన్ పాల్ పాపు గారు వచ్చిన తర్వాత అసలు రానివ్వట్లే పాపు గారిని కూడా, మిషనరీలను మాత్రమే కాదు. కనుక మన రాజకీయ నాయకులు ఇంకా తలుపులు తెరవట్లు భయపడుతున్నారు. పాపు గారు వస్తే మన దేశాన్ని చాలా చాలా ప్రభావితం చేయబోతున్నారు. అసలు ఇప్పటికే చాప కిందల అనేక మంది క్రీస్తు సందేశం బాగా ప్రబలమవుతుంది. కనుక వారు వస్తే ఈ దేశపు రూపురేఖలే మారుతాయన్న భయంతో రానియట్లేదు. కనుక నేను ఆహ్వానించిన, బిషప్స్ అందరూ ఆహ్వానిస్తున్నా. మీలో ఎంతమందికి ఇష్టము పాపు గారు మన భారతదేశం రావడం? చేయొద్దండి. వావ్, అట్లే ఉంచండి, చెయ్యి అట్లే ఉంచా. ఎప్పుడు ఇండియాకి ఇంతకుముందు వచ్చిన పాపు గారు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, గోవా, కేరళ అటే పోతున్నారు. ఈసారి మన విశాఖపట్నం రావటానికి ఎంతమందికి ఇష్టం? 2 చేయెత్తాలి. ప్రార్థన చేస్తూ గట్టిగా వాళ్ళు వచ్చే వరకు చప్పట్లు కొడుతూ మనమందరం. మనకు సముద్రం దగ్గరే ఉంది. ఎక్కడ ఏ స్టేడియంలో పట్టరు ఆ పాపు గారు వస్తే. ఆ బీచ్, ఆర్కే బీచ్ మొదలుకొని భీముని వరకు, అటు సముద్రం, ఇటు మన కథోలిక క్రైస్తవ జనాంగం, ఎంతోమంది ఇతరులు, మనకంటే ఇతరులు ఎక్కువ ఆయన్ని చూడటానికి, ఆ సందేశం వినటానికి వస్తారు. కాబట్టి వచ్చే వరకు కూడా మనం ప్రార్థిస్తూ మన దేశానికి మదర్ తెరేసా లాంటి వాళ్ళు ఎంత మార్పు తెచ్చారో అదేవిధంగా ఈ విధంగా మన పరిశుద్ధ పాపు గారు ప్రపంచమంతటికి ఉన్న ఏకైక గురువు. ఏ ఇతర సంస్థలో, ఏ ఇతర మతంలో ప్రపంచానికి మొత్తం జగద్గురు అంటారు. మన పాపు గారిని ఏమంటారు? జగద్గురు, ప్రపంచానికి మొత్తము. కనుక మనమందరము అటు సముద్రం అలా ఉరకలు వేస్తుంటే ఇటు నేను కాకినాడ వెళ్ళాను పోయిన నెల. అక్కడ ఇదే విషయం చెప్పిన. ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు మొత్తం నింపుదాం మనం. మా దగ్గర కూడా బీచ్ ఉంది, మేము కాకినాడ నుంచి మేము నింపుతాం అని వాళ్ళందరూ. మా పడవల్ని కూడా అమ్ముతాం, అవసరమైతే మా నెట్లని అమ్మి పాప గారి ఖర్చు అయిద్దని నేను చెప్పాను.
మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా ఖర్చు అయితే, ఖర్చు, శ్రమ, ఆర్గనైజింగ్. సో రావాలని కోరుకుంటూ మా బిషప్స్లో వచ్చినప్పుడు నేను మాత్రం తప్పకుండా, ఎందుకంటే చాలామంది మన 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ఉన్నారు కనుక మనమందరము మదర్ తెరెసా అని గర్వించుతూ మన మిషనరీలందరినీ, ముఖ్యంగా మనకు సేవ చేసిన వారందరినీ గర్వించుతూ మనమందరం మదర్ తెరెసా బాటలో పయనించుదము గాక. దేవుడు ప్రతి కుటుంబమును మదర్ తెరెసా గారి ప్రత్యేక వరములతో దీవించుదురు గాక. దశాబ్ది ఉత్సవాలు చేసుకున్న మన విచారణను కోటనర్వను నిరంతలుగా దీవించుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. విశ్వాస సంగ్రహము. లోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభ పునీత వారుల సంపద ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఈ యొక్క గొప్ప మహోత్సవం నాడు ఆ తండ్రి దేవుణ్ణి మన యొక్క ప్రత్యేకమైనటువంటి విన్నపాల నిమిత్తం ప్రార్థిద్దాం. మన యొక్క విన్నపాలను ఆ ప్రభు ముందు పెట్టుకుందాం. కృపారస సత్య సంపూర్ణమైన దేవ, మా విచారణ పాలక పునీతురాలైన మదర్ తెరెసా వంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందిన తల్లిని మీరు మాకిచ్చినందులకు మీకు వందనాలు. మా విచారణ ప్రారంభమై 10 సంవత్సరాల జూబిలీని, దేవాలయంగా నిర్మింపబడిన 20 సంవత్సరాల జూబిలీని ఘనంగా కొనియాడుకొనుటకు మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మేలడిగిన కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము. అదేవిధంగా రాబోయే దినాలలో కూడా మేమంతా ఏకమత్యంతో మీ ప్రేమలో, సేవలో 20ంతలుగా, 30ంతలుగా, 100ంతలుగా ఎదిగి ఫలించేవారిగా మమ్ము దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. పరమ పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్న సకల మానవాళిని మీకు సమర్పించుచున్నాము. వేదనలతో, బాధలతో వ్యధనందు వారందరినీ ఆశీర్వదించి అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతనిచ్చి దీవించండి. కుటుంబాలలో శాంతి సమాధానాలు లేని వారికి శాంతిని, గర్భఫలాన్ని, అప్పుల బాధలతో, కుటుంబ సమస్యలతో, బిడ్డల చదువులు, వివాహాలు, ఉద్యోగాల కొరకై వేదనతో ఉన్న వారందరినీ మీరు కరుణించండి. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యసన బారిన పడిన వారికి మారు మనస్సును పొందుటకు కావలసిన హేరాళమైన అనుగ్రహాలను, వరాలను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీ పవిత్ర నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు. దేవ, గడిచిన కాలమంతా మీ కృపతో మమ్ము కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు వేలాది వందనములు, మేలెరిగిన స్తోత్రములు, కృతజ్ఞతలు తెలుపుచున్నాము. కోట్లాది ప్రజలలో మమ్ము గుర్తించి పేరు పెట్టి పిలిచినందుకు మీకు వందనములు తెలుపుచు, ఈ నిరీక్షణ యాత్రలో నిరాశ లేకుండా జీవించే కృపను మేము పొందుకునేందుకు మమ్ము దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా
ప్రపంచంలో ఉన్న యువతీ యువకులను అందరినీ మీకు సమర్పిస్తున్నాము. వారు లోకాశులకు లోబడి భూలోకవాసులుగా కాక నిత్యజీవమైన పరలోక వారసులుగా జీవించే కృపను ప్రసాదించి దీవించండి. మీ చిత్తమైనచో వారు దైవ పిలుపును పొందుకొనే వరాలను హేరాళముగా అనుగ్రహించండి. ఈ లోక వ్యామోహాలకు ఆశలకు లోను కాకుండా ప్రతి విషయములో దేవునికి మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇస్తూ ప్రవక్తలను పునీతులను ఆదర్శంగా తీసుకొని ధన్యమైన జీవితం జీవించే కృపను వారికి దయచేయమని ఓ ప్రభువా మేం చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సృష్టికర్త అయిన దేవ, ఈ ప్రపంచంలో ఉన్న చిన్నారి బిడ్డలందరినీ మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము. మీ కృపతో వారిని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలందరూ చిన్న ప్రాయము నుండే దైవభక్తి దైవభీతిలో ఎదుగుటకు కావలసిన పవిత్రాత్మ వరాలు వారిపై నిండుగా దండిగా కురిపించి దైవ జ్ఞానాన్ని విషయ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ఆజ్ఞలు పాటిస్తూ పిశాచి శోధనలకు గురి కాకుండా వారిని ఎల్లవేళ కాచి కాపాడి సంరక్షించి వారిని సద్గుణాలు సంపన్నులుగా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకు వేలాది వందనములు, స్తోత్రములు. శ్రీసభ పాలకులైన మా లియో పాపు గారిని, కార్డినల్స్ను, విశాఖ అగ్రపీఠం అతిమేత్రానులైన ఉడుముల బాల తండ్రి గారిని, గురువులను, మఠకన్యలను, ఉపదేశకులను అందరినీ మీ పాదాల చెంత సమర్పించుచున్నాం. దేవా, వారికి మంచి ఆయురారోగ్యములను ఆత్మ నడిపింపును ప్రసాదించండి. దేవుని సన్నిధిలో వారు పరిశుద్ధులుగా జీవిస్తూ ఈ పవిత్ర యాగమును కడవరకు కొనసాగిస్తూ మీ చిత్తమైనచో వారికి పవిత్రాత్మ శక్తిని దయచేసి అద్భుతము చేయగలిగే శక్తిని కృపను ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము వారికి తోడై ఉండునట్లుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన మా పరలోక ప్రభువా, ఈ యొక్క మహోత్సవం నాడు మమ్మందరినీ కూడా ఇక్కడ చేర్చి ఆ పుణ్యాత్మురాలు మదర్ తెరెసా మాకు చూపించినటువంటి ఆదర్శాన్ని మరి ఒక్కసారి మేము స్మరణ చేసుకుంటూ నీ యొక్క ఘనతను పొగిడేటటువంటి నిన్ను మహిమపరిచేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదించినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క పండుగ నాడు ప్రభా మీ ముందు పెట్టినటువంటి మా యొక్క విన్నపాలను ఆలకించమని, అదేవిధంగా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొంటూ వారి యొక్క ఆశలను ఆశయాలను ఆ యొక్క విన్నపాలన్నిటినీ కూడా ఇదిగో నీ ముందు పెడుతూ ఉండగా ఏ ఏ ఉద్దేశాల నిమిత్తమైతే ఈనాడు దివ్య పూజను సమర్పిస్తున్నామో వాటన్నిటినీ కూడా నీ చిత్త ప్రకారం ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ, అందుకొనుమా నా అర్పణ. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ. జీవనకరుడైన నా జీవనాదా స్వీకరించుమా నా కానుక. విభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా
స్వంతము ప్రభువా నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా విశ్వ విభుడైన నా ప్రాణనాథ అందుకొను మా అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక దని సగ సని మదని సనిద గమదని గమ సగమదని సగ సనిద సా పరసములలో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును పరసములలో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము విశ్వ విభుడైన నా ప్రాణనాథ అందుకొను మా అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక సని సగ సని మదని సనిద గమదని గమ సగమదని సగ సనిద సా ఆనందముతో ఐక్యత చేసేదనా ఆత్మను ఆశీర్వాదముగా సఖ్యత పరచుము నా మనసును ఆనందముతో ఐక్యత చేసేదనా ఆత్మను ఆశీర్వాదముగా సఖ్యత పరచుము నా మనసును ఆదియు నీవే అంతము నీవే నా ప్రాణనాథ అందుకొను మా అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక విశ్వ విభుడైన నా ప్రాణనాథ అందుకొను మా అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక అంతము ప్రభువా విశ్వ విభుడైన నా ప్రాణనాథ అందుకొను మా అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక మదని సగద గమదని గమ సగమదని సగ సగద సా పరసములలో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము
కరుడైన నా జీవనాదా స్వీకరించు మన కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించగాక. ఓ ప్రభువా, కలకత్తా పురి తెరేసమ్మ సంస్మరణ నాడు ఈ అర్పణములను భక్తిపూర్వకంగా నీకు సమర్పించుతున్నాము. వాటిని నీవు పవిత్రపరచి మాయి కోటనర విచారణను దీవింపుడు. ఈ లోకమందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి అష్టభాగ్యములను అష్ట కష్టములు పడైన ఆచరించుటకు చివరికి నీవు వాగ్దానము చేసిన నిత్యానందమును పొందగలమను దృఢ నమ్మకమును మా యందు అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన స్వర్గరాజ్య నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమునకు నీయానుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో అతిదూతలతో పునీతులతో ఏకమై మేము నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. దానాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమునా వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమునా వచ్చేడి వారు ధన్యులు. హోసానా 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 హోసానా. పావన పిత,
నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్టులా దయచూపుడు. ఓ ప్రభువా, మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు మరియమ్మ గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నాచుడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన 10 సంవత్సరాల పండుగని 20 సంవత్సరాల జూబిలీ అని కొనియాడుచున్నాం, మంచిదే. కానీ దానికంటే పెద్ద జూబిలీ 2025. యేసు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు అవుతుంది. అందుకే దీన్ని ఈ సంవత్సరము 2025 సాధారణ జూబిలీ. 25 ఏళ్ల క్రితం మీరు అందరూ ఉన్నారు ఇక్కడ. 25 ఏళ్ల క్రితం మహాజూబిలీ కొనియాడాము 2000. మరలా 2050కే దీన్ని జూబిలీ ఎందుకు అంటున్నామంటే యేసుప్రభు పుట్టిన కాడి నుంచే లెక్క పెట్టడం, చరిత్ర లెక్క పెట్టడం మొదలైంది. మనకు తెలుసు ఆయన పుట్టి 2025 అవుతున్నా ఎంతమంది ఆయన్ని నమ్మగలిగినారు, ఎంతమంది బాప్టిజం పొందారు, ఎంతమంది ఆయన కోసం సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సంవత్సరం మనమందరం ధ్యానించి ఈ జూబిలీ చేయాలని ఈరోజు పూజ జూబిలీ ఆశీర్వాదం మీకు ఇస్తున్నాను. నేను పాపు గారి దగ్గరికి వెళ్ళి పాల్యం ద్వారా వచ్చిన ఆశీర్వాదములను ఈ సంవత్సరం పరిపూర్ణ ఫలాలు అంటారు. మన పాపములకు ప్రత్యేకంగా మన తప్పులకు రావాల్సిన శిక్ష తొలగిపోయినట్లు మనకు సాధ్యమైనప్పుడు పాప సంగీతనం చేసి దేవసప్సాంలో కొన్ని పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థిస్తే ఈ పూజ అయిన తర్వాత మీకు ఇచ్చే ఆశీర్వాదము ఈ పరిపూర్ణ ఫలాలతో ఉంటుంది. కాబట్టి మనము జూబిలీ 2025 ఆనందించుచు పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్ము పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగము నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు కసగుచున్నానని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం.
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో అష్టభాగ్యములను బోధించి వాటిని ఆచరించిన వారిని దీవించు క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు నిసరి పగా మరి నిసరి సని స పమ పని స నిసరి పగా మరి నిసరి సని స దని దని పా ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు
సుఖని విందు నిసరి పరామరి నిసరి సని స పమ పని స నిసరి పరామరి నిసరి సని స దని దని ప మంచిగా పరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగవిందు అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగవిందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుఖని విందు నిసరి పగా మరి నిసరి సని స పమ పని స నిసరి పగా మరి నిసరి సని స గని గని ప నిత్యపానమునే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము జీవాహారములేని నిత్యపానములే నాయందు మీరున్నచో మీ అందు నేరుందును పలికిన జూబిలీ అనుగ్రహములతో నింపుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మన పండుగ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.